హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 కుకట్పల్లి హైదరాబాద్ అవైలబుల్ ఉంటాను. సో ఫిషర్ అంటే ఏంటి వాళ్ళ తెలుసుకుందాం. ఫిషర్ అంటే మనకు చాలామంది కొంచెం రక్తం పడంగానే పైల్స్ అనుకుంటుంటారు. బట్ రక్తం పడంగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఫిషర్. ఎందుకు అంటే మనకు అంటే ఈ కాన్స్టిపేషన్ ఏదైతే ఉందో, మలబద్ధకం ఏదైతే ఉందో ఉన్న వాళ్ళకి ఈ ఫిషర్ గురించి బాగా ఐడియా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడన్నా గట్టి మోషన్ కనుక తప్పిదారిలో పోయిండ్రు అంటే కనుక ఆ ఏరియాలో కట్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. మామూలుగా మోషన్ బై ద్వారా ఈ రకంగా ఒక యానల్ కెనాలు మన లిప్స్ లాగా సెన్సిటివ్గా ఉంటాయి అన్నట్టు. సో ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. మన మోషన్ ఎంత పెద్ద మోషన్ పోయినా ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. బట్ ఆ లెవెల్ అయిన స్ట్రెచ్ అయ్యింది అని చెప్పి ఇంకా గట్టిగా ముక్కడం కానీ చేస్తే కనుక ఈ మోషన్ పోయేటప్పుడు ఏం చేస్తుంది అంటే చీల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అంటే మోషన్ కెనాల్ అక్కడక్కడ చిట్లిపోవడం అవుతుంటుంది. చిట్లిపోయి క్రాక్స్ వస్తూ ఉంటాయి. దాన్నే మనం ఫిషర్ అంటుంటాం. యూజువల్గా చూసుకుంటే కనుక క్రాక్ కింద కానీ పైన కానీ ఎక్కువ వచ్చే అవకాశం, ఎందుకంటే మోషన్ అనేది ప్రెషర్ ఎక్కువ కిందనే ఉంటుంది కాబట్టి ఎక్కువ కింద వైపున మనకు క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఇది చీల్చుకొని పోయినప్పుడు ఏమవుతుందంటే కింద క్రాక్ వచ్చేసేస్తుంది. ఈ క్రాక్ రావడం వల్ల అక్కడ విపరీతమైన మంట, నొప్పి, బర్నింగ్ సెన్సేషన్ అండ్ అక్కడ నుంచి బ్లీడింగ్ పడడము. ఈ బ్లీడింగ్ కూడా కొందరికి ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్లో 2-3 చుక్కలు పడుతుంది, లేదంటే మోషన్తో పాటు తీగలు బ్లడ్ పడుతుంటుంది. కొందరికి అయితే కనుక మోషన్ అంతా అయిపోయిన తర్వాత కమ్మోడంతా ఇట్లా చిట్లినట్టుగా చిమ్మినట్టుగా పడుతూ ఉంటుంది అన్నట్టు. దాంతోపాటు విపరీతమైన మంట, నొప్పి. ఎంత నొప్పి మంట అంటే ఒక 2-3 అవర్స్ వరకు దాని మీదనే ధ్యాస ఉంటుంది. అసలు ఏ పని చేయబుద్ధి కాదు. నొప్పితోటి అలాగే బాధపడుతూ ఉంటారు. కొంచెం స్పింక్టర్ని అంటే మనం మోషన్ పోయేటప్పుడు ఎలా అయితే వదులు చేసి టైట్ చేస్తామో ఆ రకంగా టైట్ వదులు చేసినప్పుడు ఇంకా ఎక్కువ నొప్పి అనిపించడము, కూర్చున్న చేసిన అదే నొప్పి అనిపించడం అనిపిస్తుంటుంది. వీళ్ళు ఏ రకంగా బాధపడుతుంటారంటే ఈ పేషెంట్స్ కానీ చూసుకుంటే కనుక నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే వాళ్ళకు కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి. నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే ఎంత భయపడుతూ ఉంటారంటే ఆ భయంతో వాళ్ళు మోషన్కి వెళ్ళడం కూడా ఆపేసేస్తారు. మోషన్ వచ్చినా కానీ ఆపుకుంటారు. ఎందుకంటే మళ్ళీ కట్ అయిపోయి మళ్ళీ బ్లీడింగ్ పడి మళ్ళీ విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆ నొప్పి మళ్ళీ 6 అవర్స్ 7 అవర్స్ ఉంటుంది అనే భయంతో ఆ మోషన్ కూడా ఆపేసుకుంటుంటారు. అట్లా మోషన్ ఆపేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మోషన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి మళ్ళీ ఆ మోషన్ గట్టిగా అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ మోషన్ మళ్ళీ గట్టిగా అయ్యే వరకు మళ్ళీ చీల్చుకుంటూ రావడము, మళ్ళీ కట్ అవ్వడం ఇట్లాంటివి చూస్తుంటాం. దీన్నే ఫిషర్ అంటాం. దీన్నే అక్యూట్ యానల్ ఫిషర్ అంటాం. ఆర్ అక్యూట్ ఫిషర్ ఇన్ యానో అంటుంటాం. సో ఇక్కడ అక్యూట్ అన్నాను అంటే అక్యూట్తో పాటు క్రానిక్ కూడా ఉంటుంది. అంటే కొందరికి క్రానిక్ ఎప్పటి నుంచో ఫిషర్ ఉంటుంది, పట్టించుకోరు, అలాగే గడిపేస్తూ ఉంటారు. దానికి క్రానిక్ ఫిషర్ అంటుంటాం. సో క్రానిక్ ఫిషర్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఓసారి ఎక్కువ కట్ అయిపోయి అక్యూట్గా మారిపోతూ ఉంటుంది. దీన్ని అక్యూట్ అండ్ క్రానిక్ అంటూ ఉంటాం అన్నట్టు. సో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ ఏంటి అంటే రక్తం పడుతుంది యాక్టివ్గా అంటే దాన్ని అక్యూట్ ఫిషర్ అంటాము. రక్తం పడకుండా జస్ట్ చీలిపోయి ఉంటే కనుక దాన్ని క్రానిక్ అంటాం అన్నట్టు. సో ఈ అక్యూట్ ఫిషర్ ఇన్ యానోలో సిమ్టమ్స్ ఏముంటాయంటే విపరీతమైన మంట, నొప్పి, బ్లీడింగ్ ఇవి మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. సో యూజువల్గా మనకు బాడీలో, అందుకే నేను చెప్తుంటాను, యూజువల్గా ఒక 3 to 4 లీటర్స్ అయినా వాటర్ తీసుకోవాలి కంపల్సరీ అని. ఈ వాటర్ తీసుకోకపోతే ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన వాటర్ని ఫస్ట్ బాడీ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే మోషన్ నుంచి తీసుకుంటుంది. సో ఈ మోషన్ నుంచి తీసుకోవడం వల్ల మోషన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు మోషన్ అంతా హార్డ్గా పెల్లెట్స్ లాగా అయిపోతుంటుంది. ఈ పెల్లెట్స్ లాంటివి మూవ్ అయ్యేటప్పుడు ఆ గోడలు ఆనుకుంటూ మూవ్ కావడం వల్ల కడుపులో నొప్పి, మంట ఓసారి అండ్ యానల్ కెనాల్లో కట్ అయిపోవడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. సో ఇక్కడ ఇంకోటి చూసుకుంటే కనుక ఇట్లా ఫిషర్ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న పీలికలు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. వాష్ చేసుకుంటుంటే కనుక ఒక 0.5 సెంటీమీటర్ మందంలో చిన్న చిన్న పీలికలు కూడా సాగినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పీలికలు ఎందుకు వస్తాయంటే ఆ ఫిషర్ ఏదైతే కట్ అయిపోయిందో ఆ కట్ అయిన ప్లేస్ని పూడ్చడానికి పక్కనున్న స్కిన్ అట్లా గ్రోత్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అట్లా గ్రోత్ అవ్వడాన్ని మనం స్కిన్ ట్యాగ్స్ అంటాం. దీన్ని సెంటినల్ పైల్ అంటుంటాం అన్నట్టు. సో ఈ స్కిన్ ట్యాగ్స్ ఏంది అంటే ఆ ఫిషర్ ఏదైతే కట్ అయిందో దాన్ని పూడ్చడానికి ఆ స్కిన్ అనేది అట్లా మెల్లగా గ్రోత్ అవుతూ స్కిన్ ట్యాగ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో సింపుల్ ఫండా ఏంటి అంటే స్కిన్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి అంటే అన్ని ఫిషర్లు ఉన్నాయి అని అర్థం. సో స్కిన్ ట్యాగ్ కిందనే ఫిషర్ దాక్కొని ఉంటుంది అన్నట్టు. మీరు బాగా గమనిస్తే ఆ స్కిన్ ట్యాగ్ మనము కింద చూసుకుంటే కనుక పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా అక్యూట్ ఫిషర్ ఇన్ యానో ఉన్న వాళ్ళకి ఏంటంటే మామూలుగా బ్లీడింగ్ పడంగానే వాళ్ళు పైల్స్ అనుకుని భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్కిన్ ట్యాగ్ కనిపిస్తుంటుంది, బ్లీడింగ్ కనిపిస్తుంటుంది. సో దాన్ని పైల్స్గా భయపడుతూ ఉంటారు. బట్ దీన్ని అక్యూట్ ఫిషర్ ఇన్ యానో అంటాం. దీనికి ఏంటి మరి ఏం చేసుకోవాలి, దీన్ని ఇమ్మీడియట్గా రిలీఫ్ చేసుకోవాలి అనుకుంటే కనుక హోమ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే సిడ్జ్ బాత్ అంటాం. సిడ్జ్ బాత్ అంటే ఏంటి అంటే ఒక టబ్ తీసుకోవాలి. ఆ టబ్లో కొంచెం బెటాడిన్ వేసి గోరెచ్చని నీళ్ళు వాటర్ వేసేసి అందులో కూర్చొని మనం మోషన్ పెట్టేటప్పుడు ఎలా అయితే పట్టుకొని వదులుతామో అలా పట్టుకొని వదులుతూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే కొంచెం స్పింక్టర్స్ రిలాక్స్ అయిపోయి కొంచెం పెయిన్ తక్కువ అవుతుంది అండ్ నెక్స్ట్ డే మోషన్ పోవడానికి ఈజీ అవుతుంది. బట్ ఇదంతా టెంపరీ మెథడ్, ఆ పూటకు తగ్గుతుంది. దాంతోపాటు కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి, యాంటీ అనస్థెటిక్ ఆయింట్మెంట్స్. ఆ ఆయింట్మెంట్స్ రాయడం వల్ల టాపికల్ అనస్థీషియా అంటాం కదా, టాపికల్ అనస్థీషియాలు రాయడం వల్ల కొంచెం పెయిన్ అనేది తగ్గుతుంది అన్నట్టు. సో
ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది, బట్ డిసీజ్ పోదు, పెయిన్ రిలీఫ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే కొంచెం తినొచ్చు, లేకపోతే పేషెంట్ తినడం కూడా ఆపేస్తారు, ఎందుకంటే తింటే మళ్ళీ మోషన్ వస్తుందనే భయంతో. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనుకుంటే కనుక దీనికి లేజర్ స్పింక్టరాటమీ చేయాలి. లేజర్ లాటరల్ స్పింక్టరాటమీ అంటాం. ఈ లేజర్ లాటరల్ స్పింక్టరాటమీలో ఏమవుతుందంటే మామూలుగా మోషన్ పోయే రంధ్రం ఇలా ఉంటుంది కదా, సో మనకు ఫిషర్ అనేది ఇక్కడ వస్తుంటుంది. ఈ ఫిషర్ దగ్గరనే మనకు పిలికల్ లాంటివి తయారవుతూ ఉంటాయి అన్నట్టు. ఇది ఫిషర్ అన్నట్టు, అక్యూట్ ఫిషర్. దీనికి మనం ఏం చేస్తామంటే చుట్టుపక్కల ఉండే కొన్ని కండరాలు ఉంటాయి, వాటిని స్పింక్టర్స్ అంటాం, దాన్ని ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్పింక్టర్స్ అని అంటాం. అందులో కొన్ని స్పింక్టర్స్ని మనం ఏం చేస్తామంటే లేజర్ ద్వారా కట్ చేయడం జరుగుతుంది. సో కొంచెం ఒక 10-20% 5% లేజర్ ద్వారా కట్ చేయడం వల్ల టైట్గా అయిపోయిన యానల్ కెనాల్ కాస్త లూజ్ అయిపోతుంది. లూజ్ కాగానే అందులో నుంచి మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఈ టైట్ ఎందుకు అయ్యింది అంటే కట్ అవ్వడం వల్ల, పెయిన్ వల్ల ఆటోమేటిక్గా అది టైట్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో దీన్ని రిలాక్స్ చేసినామంటే కనుక ఆటోమేటిక్గా మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది. మోషన్ అంటుకోకుండా ఫ్రీగా వెళ్ళిపోయిందంటే ఆ కింద ఉన్న ఫిషర్ కూడా హీల్ అయిపోతుంది కంప్లీట్గా. సో ఈ స్కిన్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలంటే మనం లేజర్ ద్వారా తీసేసుకోవచ్చు, తీసేసుకోకుండా ఇబ్బంది లేదు, ఎందుకంటే స్కిన్ ట్యాగ్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. స్కిన్ ట్యాగ్ ఎందుకు వచ్చింది? ఆ ఫిషర్ వల్ల వచ్చింది. సో ఫిషర్ హీల్ అయ్యిందంటే ఆటోమేటిక్గా స్కిన్ ట్యాగ్ కూడా యూజ్ ఉండదు కాబట్టి అవి ష్రింక్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. సో మనకు ఓపెన్ సర్జరీలో చూసుకుంటే కనుక ఇలా కోత పెట్టి చేస్తారు, కోత పెట్టేసి అక్కడ స్పింక్టర్స్ తీసేసి మళ్ళీ సూచడం జరుగుతుంది. ఇది కోత మెథడ్. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే సర్జరీ ఏదైతే ఉందో లేజర్ లాటరల్ స్పింక్టరాటమీ, ఇది జస్ట్ 5 minutes ప్రొసీజరు. ఇమ్మీడియట్గా పేషెంట్ని వితిన్ 6 hours డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ లోపల కూడా హెమరాయిడ్స్ కనుక అలాంటివి ఏమైనా ఉంటే కనుక దానితో పాటు కాల్చడం జరుగుతుంది అండ్ పేషెంట్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ అయ్యింది. ఈ సర్జరీ ఎంత ఈజీగా ఉంటుంది అంటే నెక్స్ట్ డేనే పేషెంట్ వాళ్ళ యథావిధిగా పనులకు వెళ్ళిపోవచ్చు, ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు. యూజువల్గా మోషన్ కెనాల్ దగ్గర ఏదైనా సర్జరీ చేస్తే కనుక నెలలు పథ్యం చెప్తూ ఉంటారు, బట్ మన సర్జరీకి పథ్యం కూడా అవసరం లేదు. నెక్స్ట్ డేనే ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ అయినా తీసుకోవచ్చు. బట్ కొన్ని లిటిల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. హై ఫైబర్ డైట్ తీసుకోవడం కానీ, వాటర్ ఎక్కువ తీసుకోవడం కానీ, కొంచెం ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రీ మోషన్ అవ్వడానికి. సో ఇట్లా స్పింక్టరాటమీ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్లో కూడా అక్యూట్ ఫిషర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఇది జస్ట్ 5 minutes ప్రొసీజరు. ఎవరికైనా కనుక ఫిషర్తో బాధపడుతుంటే ఎక్కువ నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదు. ఈ ఫిషర్తో బాధపడ్డ వాళ్ళు ఏమవుతుందంటే ఎక్కువ ముక్కడం వల్ల ఒక్కొక్కసారి మళ్ళీ పైల్స్గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫిషర్కి ఇప్పుడు అసలు 1% కూడా ఆలోచించే అవసరం లేదు. ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ వస్తే కనుక మనం లేజర్ లాటరల్ స్పింక్టరాటమీ LAS అంటాం, అది చేయించుకుంటే కనుక 100% మనము ఫిషర్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.